బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. న్యాయ వ్యవస్థ పనితీరును అర్థం చేసుకోవడానికి ఈ సిరీస్ ఇన్ఫర్మేటివ్ గైడ్గా రూపొందించబడింది. ప్రతి ఎపిసోడ్ స్వేచ్ఛ, మాటలాడే హక్కు, గోప్యత హక్కు, సమానత్వ హక్కు మరియు మరెన్నో వంటి విభిన్న హక్కులను పరిశీలిస్తుంది. దైనందిన జీవితాలను రూపొందించే న్యాయ వ్యవస్థపై అవగాహన పెంపొందిస్తూ సంక్లిష్టమైన ఇంకా మనోహరమైన న్యాయ ప్రపంచాన్ని నావిగేట్ చేస్తున్నప్పుడు సూక్ష్మంగా, లోతుగా గమనిద్దాము. మరొక ఐపీసీ సెక్షన్ గురించి తెలుసుకుందాము. ఇండియన్ పీనల్ కోడ్ 1860 లేదా ఐపీసీ 1860లోని సెక్షన్ 52 మంచి విశ్వాసం అనే పదాన్ని నిర్వచిస్తుంది. వివిధ చట్టపరమైన సందర్భాలలో ఒక చర్య వెనుక ఉన్న ప్రేరణ లేదా ఉద్దేశం, అది మంచి విశ్వాసంతో చేసినా లేదా చేయకపోయినా ఆ చర్య చట్టబద్ధంగా ఎలా పరిగణించబడుతుందనే దానిపై ముఖ్యమైన చిక్కులను కలిగి ఉంటుంది. ఐపీసీలోని అనేక నిబంధనల యొక్క ఖచ్చితమైన వివరణ మరియు వర్తింపు కోసం మంచి విశ్వాసంతో చేసిన చర్యగా ఏది అర్హత పొందుతుందో అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఐపీసీ సెక్షన్ 52 ఇలా పేర్కొంది: మంచి విశ్వాసం తగిన జాగ్రత్తలు మరియు శ్రద్ధ లేకుండా చేసిన లేదా విశ్వసించే మంచి విశ్వాసంలో ఏమీ చేయమని చెప్పబడదు లేదా నమ్మదు. వివరణాత్మక వివరణ 1. కేవలం ఉద్దేశ్యానికి మించి. మంచి విశ్వాసం అనే పదబంధం అంతర్గత నిజాయితీ ఉద్దేశాన్ని సూచించినప్పటికీ సెక్షన్ 52 ఈ పదానికి లోతును అందిస్తుంది. ఇది కేవలం ఉద్దేశం సరిపోదని నిర్దేశిస్తుంది. మంచి విశ్వాసంతో చేసినట్లుగా పరిగణించడానికి తగిన జాగ్రత్తలు మరియు శ్రద్ధతో ఈ చర్య తప్పనిసరిగా నిర్వహించబడాలి. 2. సంరక్షణ విధిని చేర్చడం. సెక్షన్ 52లోని నిర్వచనం బాధ్యత యొక్క భావాన్ని తెస్తుంది. ఒకరు నీతిగా ప్రవర్తిస్తున్నారని నమ్మడం సరిపోదు. ఆ నమ్మకం లేదా చర్య తప్పనిసరిగా తగిన స్థాయి శ్రద్ధ మరియు పరిశీలనతో కూడి ఉండాలి. 3. చట్టపరమైన చిక్కులు. ఐపీసీలోని వివిధ విభాగాలలో మంచి విశ్వాసం అనే భావన కీలకమైనది. రక్షణ యొక్క చట్టబద్ధతను అంచనా వేయడం, ఒక చట్టం వెనుక ఉన్న ప్రేరణలను అర్థం చేసుకోవడం లేదా బాధ్యతను నిర్ణయించడం. మంచి విశ్వాసం అంటే ఏమిటో తెలుసుకోవడం, చట్టపరమైన తీర్పులు ఉద్దేశ్యం మరియు చర్యల వెనుక ఉన్న శ్రద్ధ రెండింటిలోనూ ఆధారపడి ఉన్నాయని నిర్ధారిస్తుంది. 4. అసెస్మెంట్ కోసం బెంచ్మార్క్. సెక్షన్ 52 ఒక ప్రమాణాన్ని నిర్దేశిస్తుంది. మంచి విశ్వాసం ని కేవలం ఉద్దేశ్యంతో కాకుండా ఒక చర్యలో తీసుకున్న జాగ్రత్తల ద్వారా నిర్వచించడం ద్వారా ఇది చర్యలను అంచనా వేయగల ప్రమాణాన్ని అందిస్తుంది. వ్యక్తులు కేవలం మంచి ఉద్దేశాలను ఉదహరించడం ద్వారా బాధ్యత నుండి తప్పించుకోలేరని నిర్ధారిస్తుంది. 5. సామాజిక అంచనాలను ప్రతిబింబించడం. సెక్షన్ 52లోని నిర్వచనం ఉద్దేశం మరియు బాధ్యత రెండింటికీ ప్రాముఖ్యతనిచ్చే సామాజిక విలువలను ప్రతిబింబిస్తుంది. ఉద్దేశాలు ముఖ్యమైనవి అయినప్పటికీ పర్యవసానాలు మరియు ఇతరులకు సంభావ్య హానిని పరిగణనలోకి తీసుకునే మనస్సాక్షికి సంబంధించిన చర్యల ద్వారా వాటికి మద్దతు ఇవ్వాలని ఇది నొక్కి చెబుతుంది. 6. అస్పష్టతను తగ్గించడం. చట్టపరమైన సందర్భాలలో అస్పష్టత వివిధ వివరణలకు మరియు నిబంధనల దుర్వినియోగానికి దారితీయవచ్చు. మంచి విశ్వాసం కి తగిన జాగ్రత్తలు మరియు శ్రద్ధ అవసరమని స్పష్టంగా పేర్కొనడం ద్వారా సెక్షన్ 52 అటువంటి సందిగ్ధతను తగ్గిస్తుంది. ఈ పదం అన్ని సందర్భాలలో స్థిరంగా వర్తించబడుతుందని నిర్ధారిస్తుంది. 7. ఇతర చట్టపరమైన భావనలతో పరస్పర చర్య. మంచి విశ్వాసం తరచుగా సహేతుకమైన సందేహం లేదా తగిన శ్రద్ధ వంటి ఇతర చట్టపరమైన భావనలతో సంకర్షణ చెందుతుంది. ఐపీసీలో స్పష్టమైన నిర్వచనాన్ని కలిగి ఉండటం ద్వారా ఈ భావనలు అమలులోకి వచ్చినప్పుడు మంచి విశ్వాసం అంటే ఏమిటో మరింత ఖచ్చితమైన చట్టపరమైన వివరణలకు సహాయపడే ప్రాథమిక అవగాహన ఉందని నిర్ధారిస్తుంది. ముగింపు. ఐపీసీ యొక్క సెక్షన్ 52 మంచి విశ్వాసం యొక్క సమగ్ర నిర్వచనం ద్వారా కోడ్ యొక్క విస్తృత ఆకృతిలో ప్రాథమిక పాత్ర పోషిస్తుంది.
కేవలం అంతర్గత ఉద్దేశాన్ని మాత్రమే కాకుండా సంరక్షణ మరియు శ్రద్ధ యొక్క బాహ్య అన్వయాన్ని కూడా నొక్కి చెప్పడం ద్వారా చట్టం వ్యక్తిగత ఉద్దేశాలకు సానుభూతిపరుస్తుందని మరియు తగిన జాగ్రత్తతో వ్యవహరించాల్సిన బాధ్యత గురించి కఠినంగా ఉంటుందని నిర్ధారిస్తుంది. ఉద్దేశ్యం మరియు చర్యపై ఈ ద్వంద్వ ప్రాధాన్యత ఐపీసీ యొక్క న్యాయబద్ధతను నొక్కి చెబుతుంది. వ్యక్తులు కేవలం వారు విశ్వసించే దాని ద్వారా మాత్రమే కాకుండా ఆ నమ్మకాలను చర్యల్లోకి ఎలా అనువదిస్తారు అనే దాని ద్వారా తీర్పు ఇవ్వబడతారని నిర్ధారిస్తుంది. మంచి విశ్వాసం గా అర్హత పొందే వాటిపై స్పష్టమైన పారామితులను సెట్ చేయడం ద్వారా సెక్షన్ 52 చట్టం సమానంగా ఉండేలా నిర్ధారిస్తుంది. చర్యల వెనుక ఉన్న ప్రేరణలు మరియు అవి నిర్వహించబడుతున్న శ్రద్ధ రెండింటినీ పరిగణనలోకి తీసుకుంటుంది. సెక్షన్ 52 వంటి నిబంధనల ద్వారా ఐపీసీ మానవ ఉద్దేశాలను అర్థం చేసుకోవడం మరియు బాధ్యత మరియు సంరక్షణ యొక్క సామాజిక అంచనాలను సమర్థించడం మధ్య సూక్ష్మ సమతుల్యతకు నిదర్శనంగా నిలుస్తుంది. బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. श्रृंखला को न्याय प्रणाली की कार्यप्रणाली को समझने के लिए एक सूचनात्मक मार्गदर्शिका के रूप में डिजाइन किया गया है। प्रत्येक एपिसोड अलग अलग अधिकारों की जांच करता है, जैसे कि बोलने की आजादी का अधिकार, निजता का अधिकार, समानता का अधिकार और भी बहुत कुछ। आइए हम कानून की जटिल लेकिन आकर्षक दुनिया में सूक्ष्मता से और गहराई से नजर डालें और उस कानूनी प्रणाली की समझ विकसित करें जो रोजमर्रा की जिंदगी को आकार देती है। आइए जानते हैं आईपीसी की एक और धारा के बारे में। भारतीय दंड संहिता 1860 आईपीसी 1860 की धारा 52 सद्भावना शब्द को परिभाषित करती है। विभिन्न कानूनी संदर्भों में किसी कार्रवाई के पीछे की प्रेरणा या मंशा, चाहे वह अच्छे विश्वास में की गई हो या नहीं, इस बात पर महत्वपूर्ण प्रभाव डाल सकती है कि उस कार्रवाई को कानूनी रूप से कैसे व्यवहार किया जाता है। यह समझना कि अच्छे विश्वास में किया गया कार्य आईपीसी में कई प्रावधानों की सटीक व्याख्या और आवेदन के लिए आवश्यक है। आईपीसी की धारा 52 में कहा गया है, सद्भावना में कुछ भी करने या विश्वास करने के लिए नहीं कहा जाता है जो उचित देखभाल और ध्यान के बिना किया या विश्वास किया जाता है। विस्तृत विवरण एक मात्र इरादे से परे। जबकि वाक्यांश सद्भावना एक आंतरिक ईमानदार इरादे का सुझाव दे सकता है, धारा 52 इस शब्द को गहराई प्रदान करती है। यह निर्दिष्ट करता है कि केवल इरादा ही पर्याप्त नहीं है। कार्य को उचित सावधानी और ध्यान से किया जाना चाहिए ताकि इसे अच्छे विश्वास में किया गया माना जाए। 2 देखभाल का कर्तव्य शामिल करना। धारा 52 की परिभाषा जिम्मेदारी की भावना लाती है। केवल यह विश्वास करना पर्याप्त नहीं है कि कोई व्यक्ति सही ढंग से कार्य कर रहा है। उस विश्वास या कार्रवाई के साथ उचित स्तर का परिश्रम और विचार विमर्श होना चाहिए। 3 कानूनी निहितार्थ। आईपीसी की विभिन्न धाराओं में सद्भावना की अवधारणा महत्वपूर्ण है। चाहे बचाव की वैधता का आकलन करना हो, किसी कार्य के पीछे की प्रेरणा को समझना हो या दायित्व का निर्धारण करना हो, यह जानना कि सद्भावना क्या है, यह सुनिश्चित करता है कि कानूनी निर्णय इरादे और कार्यों के पीछे उचित परिश्रम दोनों पर आधारित हों। 4 मूल्यांकन के लिए एक बेंचमार्क। धारा 52 एक मानक निर्धारित करती है। अच्छे विश्वास को न केवल इरादे से बल्कि किसी कार्रवाई में बरती गई सावधानी से परिभाषित करके यह एक बेंचमार्क प्रदान करता है जिसके आधार पर कार्यों का मूल्यांकन किया जा सकता है।
यह सुनिश्चित करते हुए कि व्यक्ति केवल अच्छे इरादों का हवाला देकर दायित्व से बच नहीं सकते हैं। 5. सामाजिक अपेक्षाओं को प्रतिबिंबित करना। धारा 52 की परिभाषा सामाजिक मूल्यों को प्रतिबिंबित करती है, जो इरादे और जिम्मेदारी दोनों को महत्व देती है। यह इस बात पर जोर देता है कि हालांकि इरादे मायने रखते हैं, उन्हें कर्तव्यनिष्ठ कार्यों द्वारा समर्थित होना चाहिए जो दूसरों के परिणामों और संभावित नुकसान पर विचार करते हैं। 6. अस्पष्टता को कम करना। कानूनी संदर्भों में अस्पष्टता विभिन्न व्याख्याओं और प्रावधानों के संभावित दुरुपयोग को जन्म दे सकती है। यह स्पष्ट रूप से निर्दिष्ट करके कि अच्छे विश्वास के लिए उचित देखभाल और ध्यान की आवश्यकता होती है। धारा 52 ऐसी अस्पष्टता को कम करती है। यह सुनिश्चित करती है कि यह शब्द सभी मामलों में लगातार लागू होता है। 7. अन्य कानूनी अवधारणाओं के साथ परस्पर क्रिया। सद्भावना अक्सर अन्य कानूनी अवधारणाओं जैसे उचित संदेह या उचित परिश्रम के साथ परस्पर क्रिया करती है। आईपीसी में एक स्पष्ट परिभाषा होने से यह सुनिश्चित होता है कि जब ये अवधारणाएं चलन में आती हैं, तो अच्छे विश्वास में क्या शामिल है, इसकी एक मूलभूत समझ होती है, जिससे अधिक सटीक कानूनी व्याख्याओं में सहायता मिलती है। निष्कर्ष। आईपीसी की धारा 52 सद्भावना की अपनी व्यापक परिभाषा के माध्यम से संहिता की व्यापक रूपरेखा में एक मौलिक भूमिका निभाती है। न केवल आंतरिक इरादे बल्कि देखभाल और ध्यान के बाहरी अनुप्रयोग पर भी जोर देकर यह सुनिश्चित करता है कि कानून व्यक्तिगत इरादों के प्रति सहानुभूतिपूर्ण है और उचित देखभाल के साथ कार्य करने की जिम्मेदारी के बारे में सख्त है। इरादे और कार्रवाई पर यह दोहरा जोर आईपीसी की निष्पक्षता के प्रति प्रतिबद्धता को रेखांकित करता है। यह सुनिश्चित करता है कि व्यक्तियों का मूल्यांकन सिर्फ इस बात से नहीं किया जाता है कि वे क्या मानते हैं, बल्कि इस आधार पर भी कि वे उन मान्यताओं को कार्यों में कैसे परिवर्तित करते हैं। अच्छे विश्वास के रूप में क्या योग्यता है, इस पर स्पष्ट मानदंड स्थापित करके धारा 52 यह सुनिश्चित करती है कि कानून न्यायसंगत बना रहे, कार्यों के पीछे की प्रेरणाओं और उनके कार्यान्वयन के लिए उचित परिश्रम दोनों को ध्यान में रखते हुए। धारा 52 जैसे प्रावधानों के माध्यम से आईपीसी मानवीय इरादों को समझने और जिम्मेदारी और देखभाल की सामाजिक अपेक्षाओं को बनाए रखने के बीच सूक्ष्म संतुलन के प्रमाण के रूप में खड़ा है। यदि हम जिम्मेदार हैं, तो भविष्य आने वाली पीढ़ियों के लिए अच्छा होगा। The series is designed as an informative guide to understanding the workings of the justice system. Each episode examines different rights such as right to free speech, right to privacy, right to equality, and many more. Let's take a nuanced, in-depth look as we navigate the complex yet fascinating world of law, developing an understanding of the legal system that shapes everyday lives. Let us know about another IPC section. Section 52 of the Indian Penal Code, 1860, IPC 1860, defines the term good faith. In various legal contexts, the motivation or intent behind an action, underscore whether it's done in good faith or not, can have significant implications for how that action is treated legally. Understanding what qualifies as an act done in good faith is essential for the accurate interpretation and application of numerous provisions in the IPC. IPC Section 52 states, good faith. Underscore nothing is said to be done or believed in good faith which is done or believed without due care and attention. Elaborated description. 1. Beyond mere intent. While the phrase good faith might suggest an internal, honest intent,
Section 52 provides depth to the term. It specifies that mere intent isn't enough. The act must be carried out with due care and attention to be considered as done in good faith. 2. Incorporating a duty of care. The definition in Section 52 brings in a sense of responsibility. It's not sufficient to merely believe one is acting righteously. That belief or action must be accompanied by an appropriate level of diligence and consideration. 3. Legal implications. The concept of good faith is pivotal in various sections of the IPC. Whether assessing the legitimacy of a defense, understanding the motivations behind an act, or determining the liability, knowing what constitutes good faith ensures that legal judgments are grounded in both intent and the due diligence behind actions. 4. A benchmark for assessment. Section 52 sets a standard. By defining good faith not just by intent but by the care taken in an action, it offers a benchmark against which actions can be assessed, ensuring that individuals don't escape liability merely by citing good intentions. 5. Reflecting societal expectations. The definition in Section 52 mirrors societal values that place importance on both intent and responsibility. It emphasizes that while intentions matter, they must be backed by conscientious actions that consider the consequences and potential harm to others. 6. Reducing ambiguity. In legal contexts, ambiguity can lead to varied interpretations and potential misuse of provisions. By clearly specifying that good faith requires due care and attention, Section 52 reduces such ambiguity, ensuring that the term is consistently applied across cases. 7. Interplay with other legal concepts. Good faith often interacts with other legal concepts, such as reasonable doubt or due diligence. By having a clear definition in the IPC, it ensures that when these concepts come into play, there's a foundational understanding of what good faith entails, aiding in more accurate legal interpretations. Conclusion. Section 52 of the IPC, through its comprehensive definition of good faith, plays a fundamental role in the broader contours of the code. By emphasizing not just internal intent, but also the external application of care and attention, it ensures that the law is both empathetic to individual intentions and stringent about the responsibility to act with due care. This dual emphasis on intent and action underscores the IPC's commitment to fairness, ensuring that individuals are judged not just by what they believe but by how they translate those beliefs into actions. By setting clear parameters on what qualifies as good faith, Section 52 ensures that the law remains equitable, taking into account both the motivations behind actions and the due diligence with which they are carried out. Through provisions like Section 52, the IPC stands as a testament to the nuanced balance between understanding human intentions and upholding societal expectations of responsibility and care. If we are responsible, the future will be good for the future generations.